గారు చెప్పారు కదా! అవును. పూర్వం సౌందర్య గారు, సావిత్రి గారు వీళ్ళందరూ కూడా చీరలు కట్టుకునేవారు. అప్పుడు సినిమాలు ఆడేవి. అప్పుడు సినిమాలు చూస్తాకెళ్ళేవారు. ఎవరు మానేసి ఇంట్లో కూర్చునే వాళ్ళేం గాదు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది, కల్చర్ మారింది. కాబట్టి డ్రెస్ సెన్స్‌లు కూడా మారుతున్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. అది సినిమా వరకు ఓకే. ఏదైనా ఆడిషన్స్ ఉన్నా సరే ఇక్కడికి యేసుకొని వచ్చేస్తున్నారు. మొన్న రీసెంట్‌గా ఒక చిన్న ఆడిషన్‌కి ఒక హీరోయిన్ వస్తే చుట్టూ ముట్టేసి జనాలు ఆ అమ్మాయి డ్రెస్‌ని కూడా లాగేసి చాలా చండాలం చేస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను. ఇట్లా కవర్ చేసుకుంటూ ఇట్లా చూసుకుంటూ వచ్చింది. అంత అంత టెన్షన్ ఎందుకు? ఎందుకంటే నీకు తెలుసు నా డ్రెస్ సెన్స్ సరిగ్గా లేదు. ఎక్కడ ఏం కనిపిస్తే అది వీడియో తీస్తే వైరల్ అయిపోతుంది అని చెప్పి టెన్షన్తోనే కదా. ఓకే. ఇంకో హీరోయిన్ ఓకే. తను ఎంతవరకు ఏం చేసిందో మనకు అనవసరం. ఒక ఫోటో తీసుకుంటున్నప్పుడు ఇట్లా తీసేటప్పటికి ఇట్లా పెట్టుకున్నది కదా. ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ బాగుంది. అయినా సరే తను అక్కడ క్లారిటీ కోసం ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ కాకముందు ఎలా ఉన్నా ఓకే అనుకుని తను ఇట్లా ప్రొటెక్షన్ చేసుకుంది. ఓకేనా. శివాజీ గారు చెప్పింది రాంగ్ కాదు. ఇంకొక అమ్మాయి అంటది ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు నేను సారీస్ ఎట్లా క్యారీ చేయాలి, సారీసే కట్టుకుని తిరగమని చెప్పలేదు అక్కడ. ఒళ్ళు కనబడకుండా బట్టలు కప్పుకోండమ్మా అని చెప్పారు. అర్థమవుతుందా? దాని మీనింగ్ అది. చీరలే కట్టుకుని తిరగండి అని చెప్పట్లా. చుడీదార్స్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, బట్టలు ఏదైనా వేసుకోండి, కానీ షోయప్లా ఉండకుండా చూసుకోండి అని చెప్పారు. అది అర్థం కాని కొంతమంది అయితే వాళ్ళు కొనివ్వండి అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓకే. ఇంకొకళ్ళు సామాన్ల గురించి మాట్లాడారు. మరి సామాను ఆంటీ మీ సామాన్లు బాగుండాలి ఆంటీ అన్నప్పుడు డీజేలు కొట్టి వాటికి రీల్స్ పెట్టి వాటికి ట్రోల్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు లేదా అమ్మ? ఒక అమ్మాయిగా ఆలోచించండి. ఒక మగోడు ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు అంటే మనం చెప్పించుకునే స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నామో అని ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది స్టైల్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి అనేసి. అది ఎక్కడి వరకు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అలానే ఉండండి. ఓకేనా. సారీసే కట్టుకుని తిరగమన్నట్ల చుడీదార్స్ వేసుకోవచ్చు, జీన్స్ వేసుకోవచ్చు, మిడ్డీ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా సరే ఒళ్ళు కప్పుకునేలా ఉండాలి, ఇప్పుకునేలా కాదు. అర్థమవుతుందా? మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి కూడా అదే ఇష్టం. షోయింగ్ చేసుకుంటూ ఇప్పుకు తిరగమని ఎవ్వరూ చెప్పరు. కాకపోతే చెప్పే విధానం వేరేగా చెప్పుండొచ్చు ఆయన. అది అర్థమయ్యే వాళ్ళకి హార్ష్గా అనిపించి ఉండొచ్చు. కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదేమో కానీ చెప్పే అర్థం మాత్రం కరెక్ట్.